సువేందు అధికారి అని ఈయన వెస్ట్ బెంగాల్ యొక్క కొత్త చీఫ్ మినిస్టర్. సో ఈయన పర్సనల్ అసిస్టెంట్ మీకు చంద్రకాంత్ రథ్ అంటారు. ఇతన్ని చాలా దారుణంగా వీళ్ళు హత్య చేశారు. మరి ఇవాళ వార్తలు ఏమిటి అంటే బెంగాల్ ఎలక్షన్స్లో మీకు ఈ క్యాంపెయిన్ టైంలో 361 బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎలక్షన్స్ అంటాం, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మామూలుగా పోటాపోటీ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు దూషించుకుంటారు, తిట్టుకుంటారు, ఒక్కొక్క దగ్గర మీకు హింస కూడా ఉంటుంది. కానీ ఇలా ఏకంగా కార్యకర్తలు 361 మంది ఇలా మరణించారు అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు? సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదండి, సో దీని మీద ఇన్వెస్టిగేషన్ వీళ్ళు మొదలుపెట్టారు. నిన్న కూడా మాట్లాడాం, అజయ్ పాల్ శర్మ. సో ఇతని మోడల్లో ఇవాళ వెస్ట్ బెంగాల్లో మీకు ఈ క్లీనింగ్ అనేది జరుగుతుంది. అభిషేక్ బెనర్జీ అని చెప్పి మీకు మమతా బెనర్జీ గారి అత్యంత క్లోజ్ ఎయిడ్, ఇతను ఒక రకంగా వాళ్ళ బంధువు కూడా అవుతాడు. ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం మాట్లాడతాడు అంటే మే 4వ తారీఖు తరువాత ఎవరెవరైతే మాకు వ్యతిరేకంగా మీరు ఈ కార్యకలాపాలు చేశారు, క్యాంపెయిన్ చేశారు, మమ్మల్ని దూషించారు, మీరు ప్రాణాలతో ఉంటారో లేరో చెప్పలేను, కానీ మిమ్మల్ని కాపాడడానికి ఢిల్లీ నుంచి ఎవరూ రారు, ఇదైతే నేను చెప్పగలను. సో జాగ్రత్త, నేను ఏం చెయ్యాలో అది చెయ్యబోతున్నాను, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఏది ఎలక్షన్ క్యాంపెయిన్లో బెదిరించడం, డైరెక్ట్గా నాకు వ్యతిరేకంగా మీరు పనులు చెయ్యకండి. సో ఇలాగ అభిషేక్ బెనర్జీ మాట్లాడడము, తర్వాత వీళ్ళు ఓడిపోవడం. ఇప్పుడు ఆ టీఎంసీ ఆఫీస్లో కొట్టుకుంటున్నారు లిటరల్గా. మమతా బెనర్జీ ఎవరినో కొట్టడం, వాళ్ళు ఈవిడ మీద తిరగబడ్డం, ఇలాగే ఉంది. అంటే హింస అనేది వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది అనేది ప్రూవ్ అవుతుంది, అంతే కదండి. మరి ఇప్పుడు ఈ సువేందు అధికారి పిఏ చనిపోయాడు కదా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు, మనం అన్నోన్ గన్మ్యాన్ గురించి మాట్లాడతాం. సరిగ్గా అదే స్టైల్లో వచ్చి కార్లో ఉండే ఇతన్ని మీకు పాయింట్ బ్లాంక్లో షూట్ చేసేసి వెళ్ళిపోయారు అంటే ఎవరండి? కాంట్రాక్ట్ కిల్లర్సే కదా. మీకు నేర చరిత్ర ఉన్నవాళ్ళు గ్యాంగ్స్టర్స్, వాళ్ళు మాత్రమే కదా ఈ పనులు చేయగలరు. లేకపోతే వాళ్ళ చేతికి తుపాకీ, మీరు నేను ఒక గన్ని సంపాదించగలమా అండి? ఇంపాసిబుల్ కదా. సో మనము ఎన్నో రకాలుగా వెళ్ళి నా ప్రాణానికి గండం ఉంది, నేను ఇక్కడికి వెళ్ళలేను, అక్కడికి ఇన్ని చెప్పి మీ ప్రూవ్ చేసి తరువాతే మీకు గన్ లైసెన్స్ అనేది ఇస్తారు. అలాంటిది బైక్లో తిరిగే ఒక వ్యక్తి మీకు తుపాకీ పట్టుకొని నేరుగా వచ్చి ఇలా కాల్చి చంపేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా కాంట్రాక్ట్ కిల్లరే కదా. 361 మందిని ఎంచుకొని ఇలా చేశారు అంటే ఆ రాష్ట్రము పరిస్థితి చూడండి. మీరు నమ్మరండి, మీకు సంబాల్ అనబడే ఒక ప్రాంతం, శంబాలా వేరు శంబాల్ వేరండి. శంబాలా అంటే కల్కి భగవానుడు అవన్నీ మాట్లాడతారు. మనము శంబాల్ అంటే మీకు ఉత్తరప్రదేశ్లో ఒక అతి ముఖ్యమైన ప్రాంతం, తరతరాలుగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే ప్రాంతం. ఇది ఒక జిల్లా అండి, అందులో ఒక టౌన్. 77% మీకు ముస్లిం పాపులేషనే ఉంటుంది, 22% మాత్రమే హిందూ పాపులేషన్. సో ఇప్పుడు ఈ శంబాల్ అనబడే ఈ ప్రాంతానికి వెస్ట్ బెంగాల్ నుంచి అతి ముఖ్యమైన అధికారులు వచ్చారు, నిన్నటికి నిన్న వచ్చారు. వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది, అక్కడ ఇలాగ చంద్రకాంత్ రథ్ ఇతన్ని ఎవరైతే హత్య చేశారో వాళ్ళని వెతుక్కుంటూ పోలీసులు సంబాల్, ఉత్తరప్రదేశ్లో ఉండే సంబాల్కి రావడము. ఇదేంటి, ఒక 150 కిలోమీటర్లు ఢిల్లీకి 150 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ప్రాంతం. మీకు 2024లో నవంబర్ నెల చాలా పెద్ద లెవెల్లో వైలెన్స్ జరిగిందండి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు, 5 మరణించారు. సో తరువాత ఇన్వెస్టిగేషన్, మీకు యోగి ఆదిత్యనాథ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఇదంతా మీకు దావూద్ ఇబ్రహీం అలాగే ఐఎస్ఐ అంటే ఎవరు? పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వింగ్, వీళ్ళు కలిసి ఇంతలాగా హింసకు పాల్పడ్డారు. చేసింది ఎవరు? షారిక్ సత్తాన్ అంటారండి. ప్రస్తుతం ఇతను యూఏఈలో ఉన్నాడు, ఒక ఫేక్ పాస్పోర్ట్ పెట్టుకొని పారిపోయాడు. మరి దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలంతా అబుదాబి, దుబాయ్లో ఇక్కడే కదా ఎక్కువ. సో ఇవాళ మన రా ఏజెంట్లు కూడా అక్కడ ఒక నెట్వర్క్ ఆఫీస్ పెట్టుకున్నారు కదా, వేట.
వేటాడుతూ ఉంటారు, వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భారత్లో ఉత్తరప్రదేశ్లో శంబాల్ అనబడే ఈ టౌన్లో ఈ స్థాయిలో హింస ఏమిటి అంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఐఎస్ఐకి సంబంధించిన ఏజెంట్లు ఇక్కడ ఇల్లులు అద్దెలకు తీసుకొని వాళ్ళు అక్కడ నివసిస్తున్నారండి. చూడండి, ఎక్కడో వెస్ట్ బెంగాల్, అక్కడెక్కడో హింస, అక్కడెక్కడో ఒక హత్య లింక్ చూశారంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో శంబాల్లో. ఒక విచిత్రం చెప్పమంటారా, మీకు నేను నిన్న మాట్లాడిన అజయ్ పాల్ శర్మ ఇతని యొక్క హోమ్ టౌన్ కూడా శంబాల్. అలాగే ఐఎస్ఐ వాళ్ళ కార్యకలాపాలు శంబాల్. దావూద్ ఇబ్రహీం అలాగే షారిక్ సత్తా ఇతను కూడా మీకు శంబాల్ నేటివ్. అంటే మొత్తము దీని సెంట్రిక్గానే తీవ్రవాదము జరుగుతుందండి. మీకు ఇక్కడ 1600 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. ఎవరు చేస్తారు? పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ. మరి మన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలియదా? తెలుసు, కానీ మీకు మూలాలంతా వెస్ట్ బెంగాల్. అక్కడ దాకా మీరు వెళ్ళలేకపోవడము. అక్కడ మీకు పెద్ద మీకు గ్రూప్స్, మాఫియా. సో ఇప్పుడు ఇక్కడ మీకు రైడ్ జరిగిందనుకోండి, వీళ్ళందరూ పారిపోయి వెస్ట్ బెంగాల్లో దాక్కుంటున్నారు. అంతా సర్దుమణిగాక మళ్ళీ వస్తున్నారు. సో ఇలాగ ఇతనైతే ఏకంగా యూఏఈ పారిపోయాడు కదా. ఈ 5 హత్యల వెనుక ఇతనే ఉన్నాడండి. ఇతనే మీకు తుపాకులు ఫండింగ్ మొత్తము చేస్తున్నాడు, తరువాత పారిపోతాడు. సో మీకు మొత్తము కూడా క్లీన్ అయిపోయింది, ఇంకే ప్రాబ్లం లేదని మళ్ళీ వస్తారు. అందుకే నేను గత వారం నుంచి ఏంటి ఇది దేశ రక్షణ అని మాట్లాడుతున్నాం. అక్కడ బీజేపీ టీఎంసీ అది కాదండి, తీవ్రవాదుల స్థావరముగా మీకు వెస్ట్ బెంగాల్ మారడం ఈజీ కదా. పక్కనే బంగ్లాదేశ్. సో ఎవరైనా రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చేవచ్చు, అక్కడ మకాం పెట్టుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆయుధాలు, మాఫియా, మాదక ద్రవ్యాలు ఏమైనా చేయొచ్చు కదా. రాష్ట్రము వాళ్ళది, పరిపాలన వాళ్ళది. అందుకే ఇప్పుడు ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు అతను ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ వేసేస్తాను, మిమ్మల్ని కాపాడడానికి ఢిల్లీ నుంచి ఎవడొస్తాడో చూస్తాను అంటే ఇతను ఎంత పెద్ద రౌడీ అయి ఉంటాడు. ఇతని వెనుక ఎలాంటి ఒక టీం ఉంటుంది అంటే ఎదిరించే వాళ్ళని అంతా కూడా ఎలిమినేట్ చేసుకుంటూ పోవడం. అంటే దీని మూలాలంతా మళ్ళీ సంబాల్ టౌన్లోనే అక్కడే కాంట్రాక్ట్ కిల్లర్స్ దాక్కొని ఉన్నారు. కాబట్టి ఇవాళ వెస్ట్ బెంగాల్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు ఒక పప్పెట్ లాగా ఆ డీజీపీ గారు చెప్తున్నారు, మేము వీళ్ళని పట్టుకొని ప్రశ్నిస్తున్నాము. అప్పుడు ఒక ఉన్నత అధికారి వచ్చి ఇలాగంతా అడిగితే మీకు ఒక నిజము కూడా వీళ్ళు మాట్లాడరు, మీరు వెళ్ళండి, మేము ఏం చెయ్యాలో చేస్తాము, రేపు రండి వాళ్ళు నిజాలు ఎలా కక్కుతున్నారో చూడండి అంటే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అండి. మరి తీవ్రవాదులతో మీరు ఏం నెగోషియేట్ చేస్తారు? చట్టాలు అంటారు, కోర్టు అంటారు, సెక్షన్స్ అంటారు, ఏం జరుగుతుందండి? వాడు కరుడు గట్టిన తీవ్రవాది 361 మందిని పనిగట్టుకొని టార్గెట్ చేసి ఇలాగా. మరి ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అక్కడ కూడా గొడవలు అవుతూ ఉంటాయి కదా. ఇలా కాదు కదా, కాంట్రాక్ట్ కిల్లర్స్ని పెట్టుకొని మీరు కార్యకర్తలు, వర్కర్స్ని లేపేస్తూ ఉంటే మరి ఆ మూలాలంతా భారత్ అంతా విస్తరించి ఉంది కదండి. అలాంటప్పుడు దీన్ని మామూలుగా తీసుకోలేం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ పారిపోయారు, 2 లక్షల మంది పారిపోయారు 3 రోజుల్లో. వార్తలు, వీళ్ళు నిజంగానే బంగ్లాదేశ్ పారిపోయారా లేదా భారత్లో ప్రముఖ నగరాల్లోకి వచ్చారా? ఎలా చూస్తారు? పెద్ద దేశం కదండి. ఒక్క యూపీ అన్నారనుకోండి, ఏకంగా యునైటెడ్ కింగ్డమ్ ఎంత పెద్దదో అంత మన ఒక రాష్ట్రమే ఉంటుంది. మరి పాపులేషన్ అన్నారు అనుకోండి, ఎన్ని రెట్లు ఊహించనేలేం. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి తీవ్రవాదులు తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళని పట్టుకోవడానికి ఎన్ఐఏ అనండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనండి ఎంతలాగా కష్టపడాలి. సో ఇదంతా చూసినప్పుడు వెస్ట్ బెంగాల్ మూలాలు, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అంతా ఈ సంబాల్ అనబడే యూపీలో ఉండే ప్రాంతము. ఇక్కడ దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన నెట్వర్క్ ఉంది. వీళ్ళు 1600 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారంటే షాకింగ్గా ఉందండి. ఇదంతా దిగ్భ్రాంతి నిజాలని మాట్లాడుకోవాలి. మరి వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.